दिलवालों के दिल का करार लूटने मैं आई हूँ యూపీ బీహార్ లూట్నే 1999 నాటి షూల్ సినిమా గుర్తుందా? ప్రజలు పాడుకున్న ఆ సినిమా పాటలోని చరణాలివి. హిందీ భాష ప్రాంతాల హృదయ భూమిలో నేరమయ రాజకీయాలకు రూపకంగా ఆ చరణాలు బాసిల్లాయి. సువిశాల గంగానది మైదాన ప్రాంతాలలోని అనేక ప్రదేశాలలో నేరగాళ్ల రాజకీయవేత్తల సంబంధాలు వ్యవస్థీకృతమైన ఆ కాలంలో నేరపూరిత రాజకీయాలను ఆ చరణాలతో హేళనపూర్వకంగా ప్రస్తావించేవారు. గంగా వాహినిలా నేరమయ రాజకీయాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి యూపీ బీహార్లకే పరిమితమై లేవు. మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఒక పల్లెలో గ్రామ సర్పంచ్ను ఇనుప రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేసి చివరకు చంపివేసే ముందు నిందితుడు ఆ అభాగ్యుడిపై మూత్ర విసర్జన చేసిన వైనాన్ని సైతం కళ్లకు కట్టించిన వీడియో ఒకటి గత వారంలో వైరల్ అయింది. ఆ భయానక హత్య అమానుషత్వం ఎలాగో ఒక కెమెరాలో రికార్డైంది. జరుగుతున్న దుర్మార్గాన్ని గుడ్లప్పగించి చూస్తున్న గ్రామస్తులకు తనకు ఎంత పలుకుబడి ఉన్నదో చెప్పేందుకు ఆ దురాగతానికి పాల్పడిన వారు సాహసించారని అనిపిస్తుంది. మహారాష్ట్రను దిగ్భ్రాంతిపరిచిన ఆ నేరంలో ప్రధాన నిందితుడు రాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండేకు కీలక సహాయకుడు. ఇందుకు ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. గత డిసెంబర్లో ఆ ఘోర హత్య జరిగింది. దాని తాలూకు వీడియోలు గత వారం మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ప్రజలు దిగ్భ్రాంతి చెందారు, నిరసించారు. మంత్రి అంతిమంగా రాజీనామా చేయక తప్పలేదు. పదవికి రాజీనామాతో చేసిన పాపం సమసిపోతుందా? బీడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రాజకీయాలు ఒక నేరపూరిత కార్యకలాపంగా పరిణమించాయన్న వాస్తవాన్ని మంత్రి రాజీనామా దాచిపెట్టలేదు. ఈ కేసులో నిందితుడు బలవంతపు వసూళ్లకు పాల్పడే నేరస్తుడు. బీడ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన ముంబైకు చెందిన పవన విద్యుదుత్పాదక కంపెనీ యజమాని నుంచి పెద్ద మొత్తాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నానికి ధైర్యవంతుడైన బీడ్ గ్రామ సర్పంచ్ అడ్డుపడ్డాడు. దీంతో తమకు ఎలాంటి అడ్డు లేకుండా ఆ సర్పంచ్ను హతమార్చారు. ఒక మంత్రి అండదండలు లేకుండా నిందితులు నిర్భయంగా అటువంటి దుర్మార్గానికి పాల్పడగలరా? మంత్రి వారిని నియంత్రిస్తున్నాడా, లేక ఆ ముఠ స్వతంత్రంగా వ్యవహరించిందా? ఘటన పూర్వపరాలు చూద్దాం. బీడ్ జిల్లా మహారాష్ట్రలోనే కాదు, దేశంలోనే బాగా వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి. తరచూ కరువు కాటకాలతో సతమతమవుతుండే మరఠ్వాడా ప్రాంతంలో భాగమైన బీడ్ సంపద్వంతమైన దక్షిణ మహారాష్ట్రలోని చెరుకు తోటలు, చక్కెర పరిశ్రమలకు అవసరమైన కూలీలలో 70% మందిని సమకూరుస్తోంది. కోతలు, నూర్పిళ్ల తరుణంలో బీడ్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబాలు వలసపోతుంటాయి. ఆదాయ అవకాశాలు అస్తుబిస్తుగా ఉండటంతో అప్పులు, పేదరికం విషవలయంలో బీడ్ ప్రజలు నిత్యం నలిగిపోతుంటారు. ఆ బాధాకర పరిస్థితి నుంచి విముక్తవడం వారికి సాధ్యం కావడం లేదు. దీంతో నిరుద్యోగ యువతకు నేర కార్యకలాపాలు, డబ్బు ఆర్జనకు ఒక ప్రత్యామ్నాయం అయిపోయాయి. గత కొద్ది సంవత్సరాలుగా బీడ్ జిల్లాలో అటువంటి రాజకీయ హత్యలు ఎన్నో జరిగాయని ఔరంగాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు నాకు చెప్పారు. గత 3 దశాబ్దాలుగా బీడ్ రాజకీయాలు ముండే కుటుంబం నియంత్రణలో ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి ప్రభవించిన బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే బీడ్ను తమ కుటుంబానికి కంచుకోటగా చేశారు. రాజకీయంగా శక్తిమంతులైన మరాఠాలతో నేరుగా పోటీ పడుతున్న ఓబీసీ సమూహమైన వంజారీ కులానికి చెందిన భూమిపుత్రుడు గోపీనాథ్ ముండే. మహారాష్ట్రలో బీజేపీ అగ్ర నాయకుడు స్వర్గీయ ప్రమోద్ మహాజన్ ఆయన బావమర్తి. బీజేపీ ఓబీసీ ముఖంగా ప్రభవించిన గోపీనాథ్ 1995లో బీజేపీ శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా ఆయన కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి అయిన కొద్ది వారాలకే ఒక కారు ప్రమాదంలో గోపీనాథ్ మరణించారు. ఆయన వారసత్వం కోసం సోదరుని కుమారుడు ధనుంజయ్ ముండే, గోపీనాథ్ కుమార్తె పంకజ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. 49 ఏళ్ల ధనుంజయ్ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో బీజేపీ నుంచి వైతొలిగి ఎన్సీపీలో చేరారు. బీడ్ జిల్లాలోని పల్లి నియోజకవర్గంలో పంకజపై పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత పలు వివాదాలకు ధనుంజయ్ కేంద్రమయ్యాడు. 2021లో ఒక యువతి ఆయనపై అత్యాచార ఆరోపణ చేసింది. అయితే ఫిర్యాదుదారు సోదరితో తనకు సంబంధాలున్నాయని, తమకు 2 బిడ్డలు కూడా ఉన్నారని ధనుంజయ్ ఆ ఆరోపణను కొట్టివేస్తూ చెప్పాడు. ఆ అత్యాచార ఆరోపణ కోర్టు విచారణలో నిలవలేదు. 2023లో అజిత్ పవార్ వైపు మొగ్గిన ధనుంజయ్ మహాయుతి ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. ఇప్పుడు బీడ్లో సంభవించిన సర్పంచ్ హత్య ఉదంతానికి సంబంధించిన ఆరోపణలతో ధనుంజయ్ ముండే రాజీనామా చేయడం అనివార్యమైంది. సర్పంచ్ హత్యలో ప్రధాన నిందితుడు వాల్మీక్ కరాడ్ ధనుంజయ్ నియోజకవర్గ వ్యవహారాలను చూస్తుండే వ్యక్తి. ఇరువురు పలు వ్యాపారాలలో భాగస్వాములు కూడా. ధనుంజయ్ ముండే వ్యవహారం ఒక విధంగా మారుతున్న మహారాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులకు ఒక మచ్చుతునక.
ఒకప్పుడు సంస్కరణవాద అభినివేశంతో ప్రగతిశీలంగా వర్ధిల్లిన మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎలాగైనా సరే అధికారాన్ని కైవసం చేసుకోవడమే పరమ లక్ష్యంగా ఎటువంటి మినహాయింపులకు తావులేని నైతిక భ్రష్టత్వంతో నడుస్తున్నాయి. కులతత్వ అస్తిత్వవాద రాజకీయాల ముసుగులో నగదు, నేరాలు, అవినీతి కలిసికట్టుగా ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించాయి. సైద్ధాంతిక దివాలా కోరుతనంతో నిండిపోయిన ఈ రాజకీయ ఆవరణల్లో అధికార లాలస, స్వీయాధిపత్యమే సమస్తమైపోయాయి. సంఘ్ పరివార్ శ్రేణుల నుంచి ప్రభవించిన గోపీనాథ్ ముండే చిత్తశుద్ధితో సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి నిబద్ధమై ఉండేవారు. పార్టీ నిర్ణయాలను మనసా వాచా కర్మణ ఔదల దాల్చేవారు. మహారాష్ట్రలోని విలక్షణ రాజకీయ పార్టీ వ్యవస్థను ధ్వంసం చేసిన చీలికల, ఫిరాయింపుల, అవకాశవాద రాజకీయాల నుంచి గోపీనాథ్ మేనల్లుడు ధనుంజయ్ అపారంగా లబ్ధి పొందారు. మరి ఈ మహాశయుని సన్నిహితులు, అనునాయులు బహిరంగంగా క్రూర హత్యలకు పాల్పడుతూ కూడా తాము చట్టం బారిన పడకుండా తప్పించుకోగలమని విర్రవీగడం పట్ల విస్మయం చెందాల్సిన అవసరమేముంది? పచ్చి స్వార్థం, నైతిక దుర్నీతి రాజకీయమైనప్పుడు ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను, అవాంఛనీయమైన తీరుతెన్నులను ఆక్షేపించేదెవరు? ఆక్షేపించగలవారు ఎందరు? ఈ కారణంగానే బీడ్లో సంభవించిన మహానేరం మహారాష్ట్రకే కాదు, యావత్ భారతదేశానికి మరొక మేలుకొలుపై తీరాలి. నేరమయ రాజకీయాలతో మనం ఇప్పటికే ఎంతగా హతాశమవుతున్నాం. వాటికి వ్యతిరేకంగా జాగృతమవ్వాల్సిన అవసరం ఎంతగా ఉన్నదో బీడ్ బర్బరత్వం మనకు మరోసారి గుర్తు చేసింది. నేరపూరితమైన రాజకీయాలలో ఒక మ్యాగ్నెటిక్ మహారాష్ట్రను లేదా ఒక వికసిత భారతంను ఎలా నిర్మించుకోగలం? అసాధ్యం, అసంభవం. కనుక వెంటనే మేల్కోవాలి, సాహసించాలి. అయితే మీడియాలో సమస్తంగా ఉన్న ప్రభుత్వ వందిమాదుగలు ఢిల్లీ ప్రభువుల 5 ట్రిలియన్ ఎకానమీ నినాదానికి పరవశించిపోతున్నారు. ఆ అసంసాపూర్వక ఐశ్వర్య మెరుపుల మాటున ఉన్న దరిద్రాల మాలిన్యాన్ని కనీసంగా ఆయన లోకం దృష్టికి తీసుకువెళ్లడానికి మీడియా మహాశైలు శ్రద్ధ చూపటం లేదు. బీడ్ ఒక ప్రదేశం మాత్రమే కాదు, మన వాస్తవ భారతావానికి అదొక ప్రతీక. కటిక పేదరికం, దిగ్భ్రాంతి కొలిపే నేరాలు, కర్కసాధికార రాజకీయాలు, చేష్టలుడిగిపోయిన సదా పాలకుల పక్షాన ఉండే పోలీసు యంత్రాంగంతో కునారిల్లుతున్న వెనుకపడిన ప్రాంతం. స్థానిక నేరగాళ్ల ముఠాలు, వారి రాజకీయ బాసులు తమ నిర్ణయాలతో పరిస్థితులను నిర్దేశించే ప్రదేశం అదే. మరింత స్పష్టంగా చెప్పాలంటే చట్టబద్ధ పాలన బీడు పట్టిపోయిన భూమి అదే. ఇటువంటి చట్టబద్ధ పాలనా రాహిత్య బీడు భూములు మన విశాల భారతంలో చాలా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నిపుణ కార్మికుల, వృత్తి ఉద్యోగుల నేరస్థ చర్యలు అధునాతనంగా ఉంటాయి. అయితే వర్షాభావంతో ఎడారి సీమగా మారిపోయిన బీడ్లో పెత్తందారులదే రాజ్యం. వారి మాటే తుది నిర్ణయం. కాదన్నందుకే ఒక గ్రామ సర్పంచ్ భారీ మూల్యం చెల్లించుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మహానగరాలతో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ నిర్వహిస్తున్న మన ప్రభుత్వాలు తొలుత ప్రతి జిల్లా కేంద్రంలో శాంతి భద్రతల సమావేశాలు నిర్వహించి తీరాలి. చట్టాలను ఉల్లంఘిస్తే ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి. ముంబై మెరైన్ డ్రైవ్లో ఉదయం నడకలో ఉండగా పరిచయస్తుడైన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు ఎదురయ్యారు. బీడ్లో సంభవించిన దుర్మార్గం పట్ల తానేమీ ఆశ్చర్యపోవడం లేదని అన్నారు. ఎందుకని? గతంలో రాజకీయవేత్తలు నేరగాళ్లతో సంబంధాలు కలిగి ఉండేవారు. ఇప్పుడు నేరస్తులే రాజకీయాలలో చక్రం తిప్పుతూ అధికారం చెలాయిస్తున్నారని ఆయన సమాధానమిచ్చారు. నిజం కాదు?